నూతకి విజ్ఞాన విహార హైస్కూల్ విద్యార్థిని రోహిణికి జాతీయ స్థాయిలో జాతీయ సైన్స్ ప్రయోగాల పోటీలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ఈ మేరకు వివరాలను ప్రిన్సిపల్ వి సురేష్, కార్యదర్శి వేణుగోపాల్ అందించారు. విజ్ఞాన విహార సిబిఎస్ఈ స్కూల్ నూతకి నుంచి నేషనల్ లెవెల్లో జరిగినటువంటి సైన్స్ ఫేర్, మేరట్ ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి నేషనల్ లెవెల్ సైన్స్ ఫేర్లో పాల్గొన్నటువంటి చిరంజీవి రోహిణి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించినందుకు చిరంజీవి రోహిణికి అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే స్టాఫ్ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చాలా గర్వించదగిన విషయము. స్కూల్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్లో జరిగేటువంటి సుమారుగా 24,000 స్కూల్స్ మధ్యలో జరిగిన కాంపిటీషన్లో సైన్స్ ఎక్స్పెరిమెంట్స్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించడం ఇదే మొదటిసారి. గతంలో వేరే విభాగాల్లో మ్యాథమెటిక్స్లోను అండ్ సైన్సెస్లోను డిఫరెంట్ డొమైన్స్లో మనం అచీవ్మెంట్స్ ఉన్నాయి. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్లో మొదటిసారిగా ఇటువంటి అచీవ్మెంట్ రావడం చాలా సంతోషకరం. చిరంజీవి రోహిణిని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకి, ఉత్తరప్రదేశ్ మీరట్లో నిర్వహించినటువంటి సైన్స్ ఫేర్ కార్యక్రమం, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ప్రయోగాలలో నూతక్కి విజ్ఞాన విహార్ నుంచి సిహెచ్ రోహిణి అనే మా పాప పాల్గొనడం జరిగింది. ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్లో జాతీయ స్థాయిలో మొదటి బహుమతిని గెలుచుకోవడం జరిగింది. దీనిలో భాగంగా పాపని ప్రోత్సహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ విధమైనటువంటి మంచి ప్రగతిని సాధించినందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది. థ్యాంక్ యూ అండి. Good morning to everyone. My name is Rohini. I am studying grade 8th in Vignana Vihara English Medium High School, Nutaki, Keshav Nagar. I have participated science fair at national level, Uttar Pradesh at Meerut. I dedicated my winning to my parents and all my teachers for encouraging me to participate in the nationals. And I will say all the best to all my students to participate in the science experiments. Thank you. This is Murali Krishna. I'm the teacher of this student Rohini. She achieved first in the science experiments at national level. For the first time we got this achievement, and the competition is very tough. Around 11 states are participated there. So in the 11 states she got the achievement, and there is a tough competition because the language is the problem there. Though the language problem is there, she stood first, and she has more confidence and knowledge. As she had a deep knowledge of the experiments. Whatever the question they asked, she replied with very confidence, and the judges also praised her for her confidence. Thank you.